హాయ్ అండి. ఈ వీక్‌లో ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వచ్చేసి ఈ వారం మొత్తము అంటే గేమ్‌లు ఆడిపిత్తరు. గురువారం వరకు గేమ్‌లు ఆడతారు. గురువారం రోజు కెప్టెన్ ఎవరో మనకు తేలిపోతది. శుక్రవారం నాడు మనకు ప్లే అవ్వడం జరుగుతదన్నట్టు. ఇలా టాస్క్‌లనేటియి అంటే రోజుకు ముగ్గురు, ఇద్దరు ఇట్లా టాస్క్‌లు ఆడించడానికి పాత కంటెస్టెంట్స్ ఉంటారు కదా! పాత సీజన్‌లలో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరూ అంటే అల్ల గూడా ఎవరొస్తారంటే క్యాప్టెన్ అయినటువంటి బెస్ట్ క్యాప్టెన్‌గా 'బిగ్ బాస్' చేతుల నుండి అంటే బెస్ట్ క్యాప్టెన్ అని చెప్పేసి 'బిగ్ బాస్' పొగడ్తలు తీసుకున్నటువంటి కంటెస్టెంట్స్‌లనే లోపలికి తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళతోటి వీళ్ళు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ గేమ్ ఆడాలి. అంటే ఒకరొస్తారు ఒకరితోని ఒకరే గేమ్ ఆడాలి. అట్లా 9 మంది ఉన్నారు హౌస్‌లో. 9 మంది ఎక్స్ కంటెస్టెంట్స్‌లో హౌస్‌లోకి రావడం జరుగుతుంది. 9 గేమ్స్ ఆడిపించడం జరుగుతుంది. ఎవరు ఏ గేమ్ లూజ్ అవుతారో వాళ్ళు కెప్టెన్ కంటెండర్ నుంచెల్లి ఔట్. ఆ టాస్క్ నుంచి అవుట్ ఆ టాస్క్ లూజ్ అయిపోయారంటే ఓడిపోయారంటే గేమ్ నుంచి ఓడిపోయారంటే ఖతం వాళ్ళు కెప్టెన్ కంటెండర్ అవ్వరు అన్నట్టు. ఇది టాస్కులు వివరాలు. ఎందుకంటే ఆల్రెడీ ప్రియాంక జైన్ హౌస్‌లోకి రావడం జరిగింది. ప్రియాంక జైన్ హౌస్‌లోకి వచ్చింది. ఈరోజు ఎవరెవరు వస్తారంటే ప్రియాంక జైన్ తర్వాత గౌతమ్ కృష్ణ వస్తాడు. గౌతమ్ కృష్ణ కూడా లాస్ట్ సీజన్‌లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు. సెకండ్ పొజిషన్‌లో రన్నర్ అప్ అయినటువంటి గౌతమ్ కృష్ణ రావడం జరుగుతుంది. గౌతమ్ కృష్ణ కూడా బెస్ట్ క్యాప్టెన్ అనిపించుకున్నాడు కాబట్టి గౌతమ్ కృష్ణ కూడా హౌస్‌లోకి రావడం జరుగుతుంది. ప్రియాంక జైన్ కూడా బెస్ట్ క్యాప్టెన్ అనిపించుకుంది. ఆ అమ్మాయి కూడా రావడం జరిగింది. ఆ అమ్మాయి కళ్యాణ్‌తో గేమ్ ఆడడం జరుగుతుంది. కళ్యాణ్‌తో ఏం గేమ్ అంటే ఒక స్కెల్టన్ గేమ్ ఏదో సంథింగ్ అలాంటి గేమ్ పెడతారంట. ఆ గేమ్‌లో కళ్యాణ్ విన్ అవుతాడు. ఆ అమ్మాయి ఓడిపోవడం జరుగుతుంది కాబట్టి కళ్యాణ్ కెప్టెన్ కంటెండర్. అంటే గెలిచిన వాళ్ళు డైరెక్ట్ కంటెండర్ అవుతారు. ఓడిపోయిన వాళ్ళు టాస్క్ నుంచి అవుట్. అది కంటెండర్ నుంచి రేస్ నుంచి అవుట్ అయిపోతాడు డైరెక్ట్. ఇంకా మళ్ళీ ఇంకోసారి పోటీ చేయడానికి కూడా లేదు, అర్హత లేదని చెప్పి అలాంటి గేమ్. ఆల్రెడీ మీరు ప్రోమో చూసిరు. ప్రోమో వచ్చింది. అలా బర్నీ గారు గెలిచినట్టుగా ప్రోమో కట్ చేసిండు. బర్నీ గారు గెలవడు. అక్కడ గౌతమ్ కృష్ణతోని బర్నీ గారు గేమ్ ఆడడం జరుగుతుంది. గౌతమ్ కృష్ణ గెలుస్తాడు. బర్నీ గారు ఓడిపోవడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ది రేస్ అంటే బర్నీ గారు కెప్టెన్ కంటెండర్ కూడా అవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ కూతురు వచ్చినప్పుడు అవ్వాలి డాడీ అని చెప్పేసి అన్నది. ఇక్కడ అందరు కెప్టెన్ లేరు, ఒక బర్నీ గారే మాత్రం కాలేదు. బర్నీ గారికి కనీసం మళ్ళీ ఇంకోసారి ఛాయిస్ ఇస్తే బాగుండేమో నాకు అనిపించింది. బిగ్ బాస్ మళ్ళీ ఏదైనా గిమ్మికిలు పెట్టేసి లాస్ట్ రౌండ్లో ఛాయిస్ ఇస్తే బాగుండేమో అనిపించింది. నాగార్జున గారు అన్నాడు కదా ఈ వారం కెప్టెన్ కావాలి బర్నీ అని చెప్పేసి చెప్పిండు కాబట్టి ఆయన ఒక్కరికి లోటు ఉంది కదా, వాళ్ళ కూతురు ఎట్లాగో అన్నది కాబట్టి ఆ ఒక్క లోటు ఉన్నది. ఆ ఒక్క లోటు బిగ్ బాస్ టీం వాళ్ళు ఏమన్నా ఇంకా ప్లాన్ వేసేసి మళ్ళీ ఆ ఆటలోకి తీసుకొని ఆయన క్యాప్టెన్ చేస్తే బాగుండేమో నాకు అనిపిస్తుంది. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అంటే రేపు వస్తుందా ఇవాళ వస్తుందో తెలియదు. రేపు మనకి వాళ్ళకి ఎవరు మన ప్రేరణ వస్తుంది. ప్రేరణ తెలుసు కదా, ప్రేరణ కూడా బెస్ట్ క్యాప్టెన్ అని చెప్పేసి ఇల్లంతా హౌస్ అంతా ఊడ్చి నైట్ నిద్రపోకుండా రేంబాగులు తుడిచి సీతాపలక పండు మీదనే పెద్ద రచ్చ జరిగినటువంటి ప్రియాంక జైన్ ఆటలలో తోపు కాబట్టి ఆటలలో ఇప్పుడు ప్రియాంక జైన్ అంటే ప్రేరణ ఆటలలో తోపు, ప్రియాంక జైన్ కూడా ఆటలలో తోపు. ఆమె 4th రన్నరప్ అంటే 4th వచ్చింది. టాప్ 4లో నిలిచింది. ప్రేరణ కూడా టాప్ 4, గౌతమ్ కృష్ణ టాప్ 2 అన్నట్టు. ఇలా ఆ హౌస్లోకి వాళ్ళంతా మంచి టాప్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్లే, టాప్ 5లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్లోనే పిలవడం జరుగుతుంది అన్నట్టు. ఈ రేపు ప్రేరణ వస్తుంది. ప్రేరణ అంటే ఈ రోజు నైట్ వస్తుంది, మనకు రేపు చూపిస్తారు కావచ్చు. రోజుకి ఇద్దరే వస్తారని అంటారు. ఇప్పుడు లైవ్లో అదే మాట్లాడుతున్నారు కాబట్టి అంటున్నా. అంటే ఈరోజు ఇద్దరు వచ్చినట్టే. ఇద్దరు ఎవరు? గౌతమ్ కృష్ణ, ప్రియాంక. రేపు ప్రేరణ యావర్ తెలుసు కదా, యావరు మన శివాజీకి శిష్యుడు యావరున్నాడు కదా, పల్లవి ప్రశాంత్ యావరు శివాజీ గారి శిష్యుడు కదా, ఆ యావరు రేపు రావడం జరుగుతుంది. అంటే మన ప్రేరణ వచ్చిన తర్వాత యావరు కూడా హౌస్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రేరణ మాత్రం తనుజతో గేమ్ ఆడుతుంది. తనుజతో గేమ్ ఆడిన గేమ్ ఏంటంటే బాల్ గేము, ఫుట్బాల్ లాంటి గేమ్ ఆడుతుంది. నువ్వా నీనా ఒక్కొక్క దశలో తనుజ విన్ అయింది, ఒక్కొక్క దశలో ఈ ప్రేరణ విన్ అయింది అనేటట్టుగా దిశలలోకి వెళ్ళిపోతుందట. బాగా పీక్స్కి వెళ్ళిపోయింది గేమ్. ఫుల్ టఫ్గా ఆడినట. నువ్వా నీనా పోటాపోటీగా ఆడి చివరి దశలో ప్రేరణ విన్ అవ్వడం జరుగుతుందంట. తనుజ ఓడిపోవడం జరుగుతుంది. అంటే తనుజ కెప్టెన్ రేస్ నుంచి తప్పుకున్నట్టే. ఇక్కడ ప్రియాంక జైన్ మీద కళ్యాణ్ గెలుస్తాడు, కెప్టెన్ కంటెండర్ అవుతాడు. ఇక్కడ మళ్ళీ బర్నీ గారు ఓడిపోతాడు, గౌతమ్ కృష్ణ మీద అవుట్ అయిపోతాడు, అంటే రేస్ నుంచి అవుట్ అయిపోతాడు. తనుజ ఓడిపోతుంది ప్రేరణ మీద అవుట్ ఆఫ్ ది రేసు. నెక్స్ట్ యావర్ మీద మన ఎవరు డెమన్ పవన్ గేమ్ ఆడడం జరిగింది. విన్నరా లూజ్ అనేది ఇంకా మనకు అప్డేట్ రాలేదు. వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకో షార్ట్ వీడియో చేస్తాను. మనకు యావర్ పైన మన డెమన్ పవన్ గేమ్ ఆడుతారు. ఇద్దరు ఫిజికల్ ఫిట్నెస్గా ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు గేమ్ అతన్ని వెన్నుకోవడం జరిగింది. అతని పైన గేమ్ ఆడినట్టుగా రూమర్స్ వస్తున్నాయి. మనకి అంటే ఎలా ఆడిండని తెలియదు.
నెక్స్ట్ శోభా శెట్టి కూడా రావడం జరుగుతుంది. శోభా శెట్టి తెలుసు కదా, శోభా శెట్టి కూడా హౌస్లోకి రావడం జరుగుతుంది. తర్వాత బిందు మాదేవి వస్తుందని కూడా ఇంట్లో వస్తున్నాయి. బిందు మాదేవి వస్తుందా రాదా తెలియదు, ఎందుకంటే సీజన్ విన్నర్, ఓటీటీ సీజన్ విన్నర్ కదా. ఆమె హౌస్లోకి వస్తుందా రాదా మరి. క్యాప్టెన్ బిగ్ బాస్ చెప్పిన ప్రకారం ఏంది, బెస్ట్ క్యాప్టెన్లో హౌస్లోకి వస్తున్నారు అని చెప్పేసి అన్నాడు. నాకు నచ్చిన బెస్ట్ క్యాప్టెన్లతో మీరు పోరాడాలని చెప్పేసి అన్నాడు. కాబట్టి మన బిందు మాదేవి ఒక్కసారి కూడా క్యాప్టెన్ కాలేదు, డైరెక్ట్ విన్నర్ అవ్వడం జరిగింది. కాబట్టి రాకపోవచ్చు, కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం బజ్ వస్తుంది బిందు మాదేవి వస్తున్నట్టుగా. ఇలా 1 by 1 రావడం జరుగుతుంది అన్నట్టు. ఇట్లా అంటే బెస్ట్ ఎవరు అనుకుంటారో వాళ్ళందరినీ హౌజ్లోకి పిలిపించడం జరుగుతుంది, వాళ్ళతోనే గేమ్లు ఆడిపించడం జరుగుతుంది. ఇలా 9 మందితో 9 గేమ్లు ఆడిపిస్తారు. వీళ్ళ ఎవరైతే కంటెండర్లు ఉంటారో వాళ్ళకందరికీ ఫైనల్లో ఒక గేమ్ పెట్టేసి ఆ ఫైనల్ గేమ్లో ఒకరు క్యాప్టెన్ అవుతారు. ఆ ఒకరు ఎవరు అవుతే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. ఆల్రెడీ కంటెండర్గా మన కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్ క్యాప్టెన్ అయితే బాగుంటుందా లేకపోతే ఇంకా మిగతా హౌస్మేట్స్ క్యాప్టెన్ అయితే బాగుంటుందా అనేది మీరు కామెంట్ చేయండి. ఈ వారం ఎవరు క్యాప్టెన్ అవ్వాలనుకుంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నిన్న జరిగినటువంటి ఏదైతే ఉందో నామినేషన్లలో కళ్యాణ్, రీతు, డెమాన్ వీళ్ళు ముగ్గురు మధ్య జరిగినటువంటి గొడవలలో అక్కడ కళ్యాణ్ అగ్రెసివ్గా వెళ్ళడము మీరు నమ్మినా నమ్మకపోవడం మీ ఇష్టం, అది నాకు అనిపించింది చెప్తున్నా. కళ్యాణ్ అగ్రెసివ్, ఎందుకంటే అక్కడ డెమాన్ చేసే నామినేషన్ ఎవరిది, ఎవరు నామినేషన్ చేస్తున్నాడు, డెమాను మన ఇమాన్యుయల్ నామినేషన్ చేస్తున్నాడు. ఇమాన్యుయల్ నామినేషన్ చేస్తుంటే డెమాను అన్న నువ్వు నాకు మాట ఇచ్చినవా అన్నందుకు అక్కడి నుంచి కుర్చిమించి లేచిండు, అక్కడ మధ్యలో దూరిండు. దాని తర్వాతే రీతు చౌదరి వచ్చింది. ఎవరో కామెంట్ పెట్టిండు, రీతు చౌదరి ముందు వచ్చేసి రీతు చౌదరి వల్లనే గొడవ పెద్దదైందని చెప్పేసి ఎవరో కామెంట్ పెట్టారు. కాబట్టి వాళ్ళకు నేను ఈ సమాధానం చెప్తున్నా. అక్కడ కళ్యాణ్ మాట్లాడిన తర్వాతే కళ్యాణ్ అగ్రెసివ్ వెళ్ళిపోయాడు, రేస్ అయిపోయాడు, మాట జారిండు, మాటలు బూతులు ఏమంటారు మీట్ కూడా చేయడం జరిగింది, బూతి వర్డ్స్ కూడా మాట్లాడడం జరిగింది. మరి బూత్ వర్డ్స్ మాట్లాడితే నాగార్జున గారు అయితే మెచ్చుకోడు. నాగార్జున గారు ఎల్లో కార్డు ఇవ్వడానికి కూడా రెడీగా ఉండడానికి అప్డేట్స్ వస్తున్నాయి. ఎల్లో కార్డ్స్ ఖచ్చితంగా ఇప్పిద్దామని ఈ సీజన్లో. ఎల్లో కార్డ్స్ అయితే ఒకరా ఇద్దరా అని చెప్పలేను, ఎల్లో కార్డ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. రెడ్ కార్డ్ రాకపోయినా ఎల్లో కార్డ్స్ ఇస్తాడు, వార్నింగ్ అన్నట్టు. ఎల్లో కార్డ్ అంటే వార్నింగ్. ఆ వార్నింగ్ అనేది ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నా. మీకు ఏమనిపిస్తుందంటే ఇక్కడ 70% రివ్యూవర్లు అందరూ కూడా ఒక 100లో 70% రివ్యూవర్స్ అందరూ కూడా కళ్యాణ్ది రైటు అని డప్పు కొడుతున్నారు కదా. వీకెండ్లో చూద్దాం నాగార్జున గారు ఎలా మాట్లాడతారని చూద్దాం. ఎందుకంటే వాళ్ళు కళ్యాణ్ లేపడం కోసం డెమాన్ పవన్ తొక్కుతున్నారు. మిగతా రివ్యూవర్లు అందరూ కళ్యాణ్ లేపడం కోసం డెమాన్ పవన్ తొక్కుతున్నట్టుగా అనిపిస్తుంది. మీకు అనిపించిందో లేదో, డెమాన్ పవన్ ఆయనే అగ్రెసివ్గా ఏం వెళ్ళలేదు, కాకపోతే ఆయనను ఆపాలని ఇంటెన్షన్తో ఒకసారి ఇట్లా చెయ్యి తోసేయడం వల్ల ఆ ఇంటెన్షన్తో చెయ్యలేని తప్ప, చెయ్యాలని తప్పే, నేను తప్పు కాదంటలేను, చెయ్యాలని తప్పే. అంతకంటే బిగ్ బాస్ ప్రాపర్టీ కుర్చీలను తన్నడము, 2-3 కుర్చీలు తన్నడము, ఆ కుర్చీలను గుద్దడము, అమ్మాయి మీదకి వెళ్ళడము, అదెంత పెద్ద డేంజరు, అది కూడా పెద్ద తప్పే కదా. ఒక ఏది బయటికి వెళ్ళేసి అవుట్ ఆఫ్లో వెళ్ళి కొట్టుకుంటూ చూసినావా, కొట్టుకునే విధంగా అలా రైతులు వెళ్ళడం అనేది వరెస్ట్. మీరు ఏమనుకున్నా పర్లేదు, కళ్యాణ్ వరెస్ట్ ప్లేయర్ ఈ సీజన్లో. నాకైతే వరెస్ట్ ప్లేయరే. మీరు నాకు డిస్లైక్లు కొట్టినా పర్వాలేదు, డిస్లైక్లు కొడతారని కూడా తెలుసు, కొడుతున్నారు కూడా. కళ్యాణ్ మీరు మెచ్చుకుంటే మెచ్చుకోవచ్చు, నాకైతే ఈ సీజన్లో వరెస్ట్. వచ్చిన తర్వాత వీకెండ్లో నాగార్జున గారు ఉతకపోతే అడగండి మీరే, అలా నువ్వెందుకు వచ్చినావు నామినేషన్లో, మీ నామినేషన్ పంచాయతీ మీదేంది అని కూడా క్వశ్చన్ చేసే రైట్స్ నాగార్జున గారికి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాడు. ఎల్లో కార్డ్స్ వీళ్ళ ముగ్గురు ఉన్నారు కదా. రీతు చౌదరి ఎక్కడైనా మాటలు దారలే, కాకపోతే రెచ్చగొట్టినట్టుగా మాట్లాడిందేమో కానీ మాటలు దారలేదు. రెచ్చగొడితే రెచ్చిపోతారా సార్ అంటే రెచ్చిపోకూడదు. మనం ఏంటి, మనం అసలు మన బిహేవియర్ ఏందనేది తెలియజేస్తుంది. అక్కడ నువ్వు ఏమంటారు, నీకు నువ్వే సెల్ఫ్గా కోల్పోయినావు. నువ్వు ఒక స్ట్రాంగ్గా ఉండాల్సిన పర్సన్ స్ట్రాంగ్నెస్ కోల్పోయి డిఫెండ్ మూడ్లలోకి వెళ్ళిపోయి నువ్వు అమ్మాయి మీదకి వెళ్ళిపోవడం లాక్కొస్తుంది. దివ్య లాక్కొస్తుంటే అమ్మాయి మీదకి వెళ్ళిపోయి ఇట్లా బాడీ లాంగ్వేజ్ కూడా బాగాలేదు. అవన్నీ చూస్తే నాగార్జున గారికి కూడా కోపం వస్తుంది. ఖచ్చితంగా ఎల్లో కార్డు ఇస్తాంటాడు, లేకపోతే గేట్లు కూడా తీస్తానని చెప్పేసి బెదిరించే అవకాశాలు ఉంటాయి. ముఖాల మీద పోయినసారి మా డిమాండ్ పవన్ కూర్చొని సారీ చెప్పింది కదా, ఈసారి కూడా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా మళ్ళీ సారీ చెప్పే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనపడతాను. డెమాన్ పవన్ తప్పు లేదా అని మీరు అందరూ అనొచ్చు. డెమాన్ పవన్ తప్పే, మెడ పట్టుకున్నాడు కదా, అది మెడ ఇంటెన్షన్ రిలీజ్ అయ్యిండు, ఎమ్మటే ఇంటెన్షన్ అయ్యిండు. అదే ఒకవేళ డెమాన్ పవన్ గట్టిగా మెడ నొక్కుంటే ఆయనకు అట్టింగ్ అయ్యి ఉంటే అక్కడ రీతు చౌదరిని వదిలేసి డెమాన్ పవన్ మీదకే కళ్యాణ్ వెళ్ళేవాడు. అసలు డెమాన్ పవన్ మెడ పట్టుకున్నదన్న సంగతే కళ్యాణ్ తెలియదు. అక్కడ డెమాన్ పవన్ మెడబట్టుకున్న సంగతి కళ్యాణ్ తెలియదు. ఎందుకంటే అక్కడ అంతా ఒత్తిడి చేయలేదు కాబట్టి ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోయింది అది. అందుకు ఆయన రిలీజ్ అయ్యింది ఎమ్మటే. డెమాన్ పవన్ వద్దని అనడంలో జరిగిపోయింది తప్ప అది డెమాన్ పవన్ ఇంటెన్షన్గా చేసింది కాదని నాకు అనిపించింది. ఎందుకంటే
ఇదే బుట్టలో బాల్ వేసేసి నిఖిలును డెమాను మన సంజన గారు ఇంకెవరు ఆడిరు, నిఖిలు డెమాను సంజన మన తనుజ వీళ్ళు ఆడిరు. రీతు చౌదరి మన సంచాలకురాలు ఉంది రాణి యువరాణి అన్నట్టు అప్పుడు సంచాలకురాలకు ఆడిచ్చింది కదా. డెమన్ పవన్ బుట్టలలో బాల్ చేయబోయి ఇట్లా బాల్ చేయబోయి ఇట్లా చేయి వచ్చింది ముఖం మీదకి చేస్తే సెల్ఫ్ అవుట్ అయిపోయి బేరావతలకి వెళ్ళిందని చెప్పేసి తనుజ అన్నది. లేదు నువ్వు ముఖం మీద చేసి ఇట్లా నువ్వు తోసినామని చెప్పేసి వీడియో ఫుటేజ్ చేసి చూపించింది కదా. అక్కడ నేను తోయలేదు సార్, అది నాకు తెలియదు సార్, నేను తోయలేదు సార్, నేను ఆ బాల్ చేయబోయినా అని చెప్పేసి అంటే జూమ్లో ఉన్నప్పుడు జూమ్లో చేసినప్పుడు మెల్లగా జూమ్ చేసేసి దాన్ని స్లో మోషన్లో పెట్టినప్పుడు చేసి తోసినట్టుగా కనబడుతుంది కదా. ఇక్కడ కూడా అలా చెప్పొచ్చు, నువ్వే ఏది కుతిక బిస్కడానికి వచ్చినావా లేకపోతే ఏది సెల్ఫ్ మన ఒకరి పైన అటాక్ మూడ్లోకి వెళ్ళినావా అని చెప్పేసి డెమన్ పవన్ అడిగే అవకాశాలు ఉన్నాయి. అడగొద్దనట్లేదు, అడగాలి కూడా. ఎందుకంటే ఇది ఒక పెద్ద గేమ్ షో. ఈ గేమ్ షోలో ఉన్నప్పుడు మనల్ని మనం మర్చిపోయి మనం బయట ఉన్నట్టుగా వెళ్ళిపోయి కొట్టడమే అనేది కొట్టడానికి పోవడం అనేది తప్పే. కాబట్టి డెమన్ పవన్ కూడా తప్పే. కానీ డెమన్ పవన్ ఒక్కందే తప్ప అనడం అనేది అసలు ఏం పేడ్ రివ్యూవర్లా అయినా అనిపిస్తుంది. కళ్యాణ్ లేపడం కోసం ఒకరిని తొక్కొద్దు, ఒకరిని నాశనాన్ని కోరుకోకూడదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన కళ్యాణ్ వాళ్ళ డాడీ చెప్పిండు, మనము మన వల్ల ఒకటి నష్టపోకూడదురా కళ్యాణ్ వాళ్ళ డాడీ చెప్పిన మాటలు అయితే చాలా మస్తు చెప్పిండు అనిపించింది. ఇక్కడ అలాంటిది రివ్యూవర్లకు లేదేమో అనిపించింది. కళ్యాణ్ వెనకేసుకొచ్చి రివ్యూవర్లు కళ్యాణ్ని ఏంటంటే అక్కడ తనుజ టాప్లో ఉంది కాబట్టి తనుజ ఢీ కొట్టాలి, తనుజ క్యాప్టెన్ కప్పియకూడదు, ఒక అమ్మాయి గెలవడం మాకు ఇష్టం లేదు, మాకు గెలవడం ఇష్టం లేదు అని చెప్పేసి మొత్తము సోషల్ మీడియాలో ఎంతమంది రివ్యూవర్లు ఉన్నారో అంతమంది రివ్యూవర్లు ఎగనెస్ట్గానే రివ్యూలు చేస్తున్నారు తప్ప ఒక్కరోజు కూడా పాజిటివ్గా చేసిన రివ్యూవర్ లేరు. అలాంటిది ఒక అమ్మాయి గెలుపున తట్టుకోలేనటువంటి రివ్యూవర్లు, ఎందుకంటే అబ్బాయి తప్పు చేసినా కూడా తప్పు కాదని చెప్పేసి ఇట్లా వెలివేషన్స్ చేసి ఎత్తుతున్నారు. ఎందుకంటే డెమన్ పవన్కి పిఆర్ లేకపోవడం వల్ల, డెమన్ పవన్ వీడియోలు వైరల్ కాకపోవడం వల్ల డెమన్ పవన్ తొక్కబడుతున్నాడు. అక్కడ తనుజ పిఆర్లు కూడా, మరి తనుజకి పిఆర్లు ఉన్నారా లేదో తెలియదు, తనుజకి ఫ్యాన్స్ కూడా ఉన్న నిద్రపోతున్నారో కూడా తెలియదు. తనుజ ఫ్యాన్స్ ఈరోజు కూడా అలర్ట్ కాకపోతే ఇప్పుడు విన్నింగ్ రేసుల నుంచి తనుజ వెనకబడే అవకాశాలు అసలు ఆల్మోస్ట్ వెనకబడిపోయింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓటింగ్ అనాలిసిస్ చెప్తే ఎలా వచ్చింది, ఓటింగ్ అనాలిసిస్ కూడా మనం మాట్లాడుకుందాం ఇందులోనే. నాకైతే ఇక్కడ రీతు చౌదరి డెమాను కళ్యాణ్ ఈ ముగ్గురులో తప్పవద్దని అంటే ఫస్ట్ నేను కళ్యాణ్ది చెప్తా, సెకండ్ డెమాన్ చెప్తా, థర్డ్ వచ్చేసి రీతు చౌదరి చెప్తా. వీళ్ళు ముగ్గురు నామినేషన్ ఒక్కరిది, వీళ్ళిద్దరు రావడం అనేది చాలా రాంగు. ఇంకోటి ఏంటంటే క్యాప్టెన్ అయినటువంటి రీతు చౌదరి చాలా రాంగ్ స్టెప్ వేసింది అనుకోవచ్చు. ఎందుకంటే క్యాప్టెన్ అనేది నామినేషన్లో గొడవలు అవుతుంటే, ఒకళ్ళు అగ్రెసివ్కి వెళ్తుంటే, ఇంకా మాటలు దాడుతుంటే అదుపులో పెట్టాల్సిన క్యాప్టెనే అద్దు మీరిపోయి గొడవలకి వెళ్ళినట్టుగా నాకు అనిపించింది. క్యాప్టెన్ కూడా చాలా తప్పు ఉంది కానీ ఒప్పుకోవచ్చు. నాగార్జున గారు కూడా క్యాప్టెన్ విషయాల్లో కూడా అడగాల్సి ఉంటుంది, అడుగుతాడని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఇలా ముగ్గురులో ఎవరి తప్పు ఎవరి రైట్ అని మీరు కళ్యాణ్ని మాత్రం వెనకేసుకురాకండి, అదే ప్లేస్లో మీరు ఉంటే ఎలా ఉంటుంది, ఎవరి డెమన్ ప్లేస్లో మీరు ఉంటే ఎలాంటి పరిస్థితి, మీరు కూడా ఇలానే సరి చెప్పుకుంటారా, నేను కళ్యాణ్ చేసింది రైటు, నేను అన్ఎక్స్పెక్టెడ్గా చేయబెట్టిన లేదు, నేను కొట్టడానికి పోయినాను మీరు అనుకుంటారా, మీరే డిసైడ్ చేసుకోండి. నాకైతే అలా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీతు చౌదరి విషయంలో సంజన గారు మాట్లాడినటువంటి మాటలు ఎవ్వరు కూడా తట్టుకోరండి. ఎందుకంటే మనం ఉన్నది కోట్ల జనం చూసేటువంటి సోషల్ మీడియాలో ఉన్నాము, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ఉన్నాము, కోట్ల జనం చూసే షో అది. ఆ షోలో అద్దు మీరు మాట్లాడే రైట్స్ ఎవరిచ్చిర్రు, రెడ్ కార్డు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కానీ మనకు తెలుగు సీజన్లో ఇస్తారో ఏదో తెలియదు. అదే తమిళ సీజన్లో అయితే రెడ్ కార్డు ఇచ్చేసి టప్పున బయటికి పంపిస్తారు. ప్రతి సంవత్సరం జరుగుతుంది అది అక్కడ. కానీ మన కాడ తెలుగు వాళ్ళకు కొంచెం జాలి హృదయం కాబట్టి క్షమించేసి ఎల్లో కార్డు ఇస్తామని బెదిరిస్తారేమో నేను అనుకుంటున్నా. కానీ మాటలు జరగడం తప్పు. ఎందుకంటే ఆ అమ్మాయి సీజన్ మొదలైన కానించెలు కూడా ఇప్పుడు వాళ్ళ 70, 170, 180 కెమెరాల మధ్య ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ దొరకకుండా తప్పు చేస్తున్నారా ఏంటి? ఫస్ట్ నుంచే లేనిది ఇప్పుడు ఎందుకు పని కట్టుకొని డెమన్ పవన్తో నేను నామినేషన్ చేస్తా, నాకు పాయింట్స్ ఉన్నాయి, చేస్తే నేను ఒకవేళ అగ్రెసివ్ అయితే నువ్వు రాకు మధ్యలో అని చెప్పేసి డెమన్ పవన్కి చెప్పి మరీ నువ్వు అటాక్ మూడ్లోకి వెళ్ళడం ఎంతవరకు సంజన గారు అని నాకు అనిపించింది. అటాక్ మూడ్లోకి వెళ్ళి మాటలు జారడము, నువ్వు అబ్బాయి చంకలలో చేపెట్టుకొని కూర్చుంటే మేము చూడలేకపోతున్నాం, కళ్ళు మూసుకుంటాను, చెవులు మూసుకుంటాను, మేము వినలేకపోతున్నాం అంటే అంతగా ఏం తప్పు చేసిరని రేపు నాగార్జున గారు అడుగుతారు. నాకు తెలుగు రాదు సార్, నాకు తెలుగు చక్కగా రాదు కాబట్టి నేను అమ్మాయికి సార్, నేను ఐ లవ్ యూ సార్ అని చెప్పేసి మళ్ళీ ఇలాంటి మాటలు చెప్తుంటుందేమో, తీయ అని మాటలు చెప్పుకుంటూ పోతుందేమో నాకు అనిపించింది. ఇక్కడ మాటలు రావు, నాకు తెలుగు రాదు, నాకు చక్కగా రాదు అనుకున్నప్పుడు తెలుగు రానప్పుడు బిగ్ బాస్ హౌస్కి రావడమే తప్పు. నువ్వు తెలుగు రాదని, నువ్వు ఇంకెన్నిసార్లు తెలుగు రాదని అబద్ధాలు ఆడతావు, నువ్వు మాట అనేస్తావు, నిన్ను నామినేషన్ చేస్తే తీసుకోలేదు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెను ఎవరైనా నామినేషన్ చేస్తే ఇలాంటి మాటలే తడబడుతుంటుంది, ఇలాంటి మాటలే జారుతుంటుంది. అది ఇప్పటికీ మూర్ఖంగా వెనకేసుకొస్తూనే ఉన్నారు. సంజన గారు చేసింది రైట్, సంజన గారు వాళ్ళిద్దరు అట్లా ఉండట్లేదా అంటే వాళ్ళిద్దరి ఫ్రెండ్షిపే. ఫస్ట్ స్టార్టింగ్లో మనకు ఎవరికి నచ్చలే, ఇప్పుడు ఫ్రెండ్షిపే. మరి వాళ్ళిద్దరు అట్లుంటున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఏం చేసింది అంటే నీకు జుట్టు నీకు సాక్రిఫైస్ చేస్తే అప్పుడు మూసుకొని కూర్చున్నావు. ఇప్పుడు జుట్టు సాక్రిఫైస్ చేసి అన్నీ అయిపోయినాయి, ఏ సాక్రిఫైస్ వద్దని చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్పినప్పుడు అందరు చేసిరు బయటకు వచ్చినాక ఫ్రెండ్షిప్ చేసుకో అని చెప్పినప్పుడు ఇప్పుడు అటాక్ మూలకి వెళ్ళిందా? ఆ సాక్రిఫైస్లు అన్నీ పక్కా పెట్టేసిందా అని నాకు అనిపించింది. సంజన గారు రాంగ్ స్టెప్ వేసింది. సంజన గారికి మాత్రం ఫుల్ కోటింగ్ పడుతుందని నేను అనుకుంటున్నా. మీరు ఎంతని వెనకకేసుకొచ్చినా నేను చెప్పింది తప్పనుకున్నా వీకెండ్లో ఇదే ప్రూవ్ అవుతుంది. నేను ఎప్పుడైతే ఎవరెవరి గురించి ఏం చెప్పుకొస్తున్నా వీకెండ్లో అడగకపోతే అడగండి. ఇంకా నెక్స్ట్ సేఫ్ గేమ్ ఇమాన్యుయల్ మధ్యలో వచ్చేసి తప్పమ్మా అని చెప్పిండు. ఎందుకు చెప్పిండంటే వీకెండ్లో వచ్చినట్టే ఎవరు కొట్టుకున్నా ఎవరు తిట్టుకున్నా ఫస్ట్ లేపాల్సిన పర్సన్ ఇమాన్యుయల్. అక్కడ ఒక అమ్మాయి పైన అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు అమ్మ వద్దు అని చెప్పేసి గట్టిగా గదాయించి అరిసిండు. అయినా కూడా వినకుండా మళ్ళీ అటాక్ మూలకెళ్ళి అవును నేను చూడలేకపోతున్నా, చేతులు పట్టుకుంటారు కూర్చుంటారు ఆడైడా మాకు ఇబ్బట్టుకు ఉంది కళ్ళు మూసుకుంటానా అంటే అంత కళ్ళు మూసుకునే తప్పేం చేస్తుందా అమ్మాయి? క్యారెక్టర్ అసెస్మెంట్ చేసినట్టే కదా. ఆ క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తే ఎవరు ఊరుకుంటారు? ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా నాగార్జున గారు మాత్రం సంజన గారిని క్లాస్ పీకుతాడని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారని కామెంట్ చేయండి. ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్ చూసినట్లయితే ఓటింగ్లో మాత్రము తనుజ ఫ్యాన్స్ నిద్రపోతున్నారు అనిపించింది. ఎందుకంటే ఓటింగ్లో తనుజ వెనకబడింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఫ్యాక్ట్. ఏ పోల్లో చూసినా కానీ యూట్యూబ్ పోల్స్లలో ఎక్కడ చూసినా కానీ తనుజ వెనక పడే ఉంది. ఎందుకో తెలియట్లేదు, అలర్ట్ అవ్వట్లేరు, వద్దనుకున్నారా ఏంటో తెలియదు. మరి తనుజ గారు మాత్రం ఓటింగ్ అనేది తగ్గిపోయింది. ఓటింగ్ పోల్స్లలో కళ్యాణ్ టాప్లో ఉన్నాడు, తనుజ వెనకబడిపోయింది. ఎంత పర్సెంట్ అంటే 1% డిఫరెంట్తోని కళ్యాణ్ టాప్లో ఉన్నాడు, తనుజ మాత్రం సెకండ్ పొజిషన్లో ఉంది. ఇక్కడ కళ్యాణ్కి వచ్చేసి 30% ఓటింగ్ పడుతుంది. తర్వాత తనుజకి 29% తనుజకి ఓటింగ్ పడుతుంది. అంటే 1% డిఫరెంట్తోని కళ్యాణ్ అన్ని పోల్స్ను మ్యాక్సిమంగా అనాలిసిస్ చేసినట్లయితే 30% కళ్యాణ్కి పడుతుంది, 29% తనుజకి పడుతుంది. అంటే ఇక్కడ తనుజ ఫ్యాన్స్ వెనకబడిపోయారు. తనుజకు ఉన్నటువంటి పిఆర్స్ ఉన్నారా లేదు తెలియదు, వాళ్ళు కూడా వెనకబడిపోయి ఇక ఏది మా వాళ్ళు పైన ఉన్నారులే అని చెప్పేసి హాయిగా నిద్ర సేద తీర్చుకుంటున్నట్టుంది. అందుకే వెనకబడిపోయిందని నాకు అర్థమైపోయింది. ఇలానే మీరు సేద తీర్చుకుని ఉంటే మాత్రం మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కప్ అందుకోవడానికి చాలా దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రివ్యూవర్స్ వన్ సైడ్ లాగా వాదిస్తున్నారు. కళ్యాణ్ జాకేసి లేపుతున్నారు. ఫస్ట్ వీక్ నుంచి వెళ్ళి ఆర్మీ అనే పదాన్ని తీసుకొచ్చి జాకేసి లేపుతున్నాడు. ఆర్మీ అనే పర్సన్ ఆర్మీ జాబ్ బంద్ చేసిండు. జాబ్ చేయలేక నేను చేయలేనని చెప్పేసి బంద్ చేసుకొచ్చినటువంటి పర్సన్ సింపతి గేమ్ కాక పల్లవి ప్రశాంత్కి సింపతి గేమ్ ఎట్లా వర్కౌట్ చేసిరో ఇక్కడ కూడా ఆర్మీ అనే ఒక సింపతి ఒక ట్యాగ్ వేసేసుకుంటా అతన్ని పైకి లేపుతున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే నాకు ఎవరో కామెంట్ చేసేసారు మొత్తం ఆయన ఆర్మీ పర్సన్ కాదక్క, ఆర్మీలో జాబ్ చేయలేక 6 months జాబ్ చేసేసి నా నుంచి కాదని చెప్పేసి పారిపోయి వచ్చిండట అక్క అని చెప్పేసి కూడా అని వాళ్ళ పేరెంట్స్ ఒక ఇంటర్వ్యూ చెప్పిరక్క అని చెప్పేసి ఒక పర్సన్ నాకు కామెంట్ చేసిండు ఒక దాంట్లో. ఆ కామెంట్ చూసినాక నేను కూడా చదివినా వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ అని చెప్పేసి నేను కూడా కొన్ని ఇంటర్వ్యూలలో వాళ్ళ పేరెంట్స్ ఏం మాట్లాడారని అది విన్నా. అక్కడ నాకు కూడా అదే అర్థమైంది. ఇక్కడ దాన్ని కూడా ఆర్మీ అని చెప్పేసి కళ్యాణ్ ఆర్మీ అని చెప్పేసి ఒక ట్యాగ్ వేసేసుకొని సింపతి పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని సింపతి ఎట్టేసారు. ఇక్కడ ఆర్మీ అని ఒక ఆర్మీ కళ్యాణ్ అని చెప్పేసి ఒక ట్యాగ్ వేసేసుకొని సింపతి కోసం ఇక్కడ ట్రై చేస్తున్నారు. మీరు నిద్రపోతే అంటే తనుజ ఫ్యాన్స్ నిద్రపోతే అక్కడ సింపతి ప్లేయర్ విన్నర్ అయ్యే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. ఇంకా ఇమాన్యుయల్ అయితే ఏది విన్నింగ్ రేస్కు చాలా దూరం వెళ్ళిపోయాడు. విన్నింగ్ రేస్కు దరిదాపులో లేడు. ఇమాన్యుయల్ బయటికి వచ్చినాక అయ్యో నేను ఎట్లా నా గేమ్ ఎందుకు చెడిపోయిందబ్బా అని చెప్పేసి ఆయన కళ్ళు మూసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఇమాన్యుయల్ తనుజతోని 2 వారాలు ఎంత క్లోజ్గా ఉన్నాడో అంత వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ నచ్చింది, వాళ్ళ క్యూట్నెస్ నచ్చింది, వాళ్ళ కామెడీ నచ్చింది, అన్నీ నచ్చి ఇమాన్యుయల్కు ప్రభంజనం లాగా ఓటింగ్ సూపర్ పడింది. ఆ వారం 2 వారాలు నాగార్జున గారు కూడా ఆయనను ఎత్తుకున్నాడు, సూపర్ లెవెల్లో పొగడడం జరిగింది. అలాంటి ఫన్స్ అలాంటి కామెడీ అవన్నీ మిస్ అవ్వడం వల్ల తనుజతో ఉన్నప్పుడే ఆ కామెడీ యాంగిల్ కనిపించింది కాబట్టి జనాలకు కనపడ్డాడు. ఆ తర్వాతకి ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చిర్రో ఆ ఐసెక్ ఇట్లా వాళ్ళంతా చెప్పడం వల్ల వెనకమార్లా పడిపోయి తనుజని టార్గెట్గా పెట్టుకున్నాడు కాబట్టి అప్పటి నుంచి డౌన్ ఫాల్ అయిపోయి ఇప్పటి వరకు కూడా ఆయన ఎదుగుదల ఓటింగ్లలో చూపించట్లేదు. 10% ఓటింగ్ పడుతుంది ఇమాన్యుయల్కు. 30 ఎక్కడ 29 ఎక్కడ 10% ఓటింగ్ పడుతుంది ఇమాన్యుయల్. దరిదాపులో కూడా టాస్క్ ఈ వారం కూడా టాస్క్లు అంతగా ఉండవు. అంటే టాస్క్లు ఉంటాయి కానీ కొట్టుకుని తిట్టుకునేంత ఏదో వెలివేషన్స్ వచ్చేంత టాస్క్లు అయితే కావు. వెలివేషన్స్ వచ్చేంత టాస్క్లు అయితే కనిపించవు. మామూలుగా టాస్క్లలో విన్ అవుతారు. చిన్న గేమ్స్ అంత పెద్ద ఫిజికల్ గేమ్లు అయితే ఏం పెట్టలేదు, చిన్న గేమ్లే పెట్టారు. ఆ చిన్న ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటారు మా వాడు విన్ అయ్యాను అంటే అక్కడ విన్ అయింది ప్రియాంక జైన్ పైన.
అమ్మాయి పైనే విన్ అయ్యిండు. ఆ గేమ్ విన్ అవ్వడం అనేది మీరు డప్పు కొట్టుకోండి. కానీ నాకైతే నిన్నటి నుంచి కళ్యాణ్ అంటే నచ్చట్లేదు నాకు. ఎందుకంటే అట్లాంటి ఒక అబ్బాయి నేను పొగిడిన వాళ్ళ నాన్న సంస్కారం ఏంది, కళ్యాణ్ సంస్కారం ఏంటిది అని నాకు అనిపించింది. ఒక అమ్మాయి మీదకి అలా పోవడం అనేది నాకు నచ్చలేదు. అందుకే నేను ఇలా మాట్లాడాలనుకుంటున్నా. మీరు ఏమనుకున్నా పర్వాలేదు. నేను తనుజకు పేడ్ రివ్యూవర్ అని చెప్పేసి రాస్తున్నారు. పేడ్ రివ్యూవర్ అందరు వాళ్ళు పేడ్ అయిన పేరు కళ్యాణ్కి పేడ్ రివ్యూవర్లకు కొట్టినప్పుడు నేను తనుజకు పేడ్ రివ్యూవర్ అయితే తప్పే ఉంది అని నాకు అనిపించింది. మీరు ఏ ట్యాగ్లో వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సంజన గారికి వచ్చేసి 6%. ఇంకా ఎందుకు ఆమెకు పెరగట్లేదంటే ఆమెకు ఈ నిన్న పెట్టుకున్నటువంటి గొడవలో ఆమెకు ఓటింగ్ అంతా పడిపోయింది. సంజన గారికి 6%, డెమన్ పవన్ 6%, సుమన్ శెట్టి గారికి 5%, ప్రభంజనం ఈ వారం ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నాడు. ప్రభంజనం కూడా 5% ఓటింగు, భరణి గారికి 5% ఓటింగు, దివ్యకు 5% ఓటింగు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఇమాన్యుయల్ కానించాలి మొదలేస్తే మిగతా 1 2 3 4 5 6 ఈ 6 మెంబర్స్ డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఈ 6 మెంబర్స్లలో ఎవరు పైకి వస్తారా, ఎవరు మళ్ళీ లూజ్ అవుతారా అన్నది తెలియదు. ఇలా 6 మెంబర్స్ డేంజర్ జోన్లో ఉన్నట్టే. 6 మెంబర్స్లో ఎప్పుడు ఎలిమినేషన్ అవుతారు అన్నది తెలియదు. ఎలిమినేషన్ జోన్లో ఎవరు ఉంటారో కూడా తెలియదు. లాస్ట్ రౌండ్లో ఎవరు నిలబడతారని కూడా చెప్పలేము. ఇప్పటికైనా చెప్తున్నా, మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఫలానా అనుకుంటే ఫలానాకే ఫిక్స్ అవ్వండి. ఇలా అరే ఇప్పుడు ఇంట్లో మన ఇంట్లోకే గొడవలు అనేది కామన్. ఒకరోజు కొట్టుకుంటాం, ఒకరోజు తిట్టుకుంటాం. కానీ మన అనుకున్న పర్సన్ అనుకున్న మనకు ఎక్కడో ఉంటుంది కదా. అలానే ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా విన్నర్ కావాలనుకున్నప్పుడు బలంగా నిలబడండి. తప్పులు అనేది కామన్ చేస్తూనే ఉంటుంది. తప్పులు చేసినప్పుడు క్షమించకుండా మనలో కూడా ఉండాలి కదా. అలా ఇవాళ తప్పు చేసింది ఇవాళ ఓటేను అనుకుంటే అది తప్పు. ఎందుకంటే ఇవాళ తప్పులు అనేవి కామన్గా అందరు చేస్తారు. మనిషి పుట్టినాక ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో తప్పులు అనేవి కామన్గా జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళని క్షమించే గుణం మీలోనే ఉండాలి. మీరు క్షమించి వాళ్ళను ప్రోత్సహించుకుంటూ ఓట్లు వేసుకుంటూ వస్తే మీరు అనుకున్న పర్సన్ విన్ అయ్యే అవకాశాలు మాత్రం కనబడతాయి. మీకు ఇప్పుడు ఈ 8 మందిలో ఎవరు మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ వాళ్ళకి మాత్రం ఓట్లు వేసుకోండి. వాళ్ళని పంపించాలి, వీళ్ళని పంపించాలి, ఈ ప్లాన్లు అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ విన్నింగ్కి దగ్గరగా వస్తున్నారు. ఇంకా 3-4 వారాలే ఉన్నాయి. ఈ 3-4 వారాలనే కన్సిడర్లోకి తీసుకొని వాళ్ళు లెక్కల్లోకి వేసుకొని విన్నర్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మీ ఇష్టం అది. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కూడా దివ్యకి డెమన్ కూడా కొంచెం స్వీట్ వార్నింగ్ బిగ్ బాసే ఇవ్వడం జరిగింది. దానికి పనిష్మెంట్గా ఎవరు మన క్యాప్టెన్ రీతు చౌదరి వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వచ్చింది. లోపలికి వచ్చినటువంటి కంటెస్టెంట్స్ ఉంటారు, ఎక్స్ కంటెస్టెంట్స్ని పర్సనల్గా బయటి విషయాలు మాట్లాడుతుంటే బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి పనిష్మెంట్గా రీతు చౌదరి ఏదో పనిష్మెంట్ ఇచ్చిందంట. అదేంటిదన్నది మనం లైవ్లో చూద్దాము. ఇది జరుగుతుంది. ఇప్పటికైనా దయచేసి మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ ఓట్లు వేసుకోండి. నాకు అనిపించింది చెప్పిన ఎవరి కోణంలో ఇప్పుడు నా కోణంలో ఒకలా అనిపిస్తారు, మీ కోణంలో మీకు ఒకలా అనిపిస్తారు. మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి ఓటేసుకోండి. ఈ వీడియో నచ్చిందనుకో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి అని ఒక్కొక్క పెద్ద రివ్యూవర్లు కూడా లైక్ చేయండి అడిగితే వాళ్ళకి వేల లైకులు చేస్తారు. కనీసం 10-20 లైకులు కూడా చేస్తలేరని నాకు అనిపించింది. అంటే లైకులు అడిగితే కూడా తప్ప, అడుగుతూనే వేయట్లేదు. ఇంకా అడగకుండా వదిలేస్తే అనే ఉద్దేశంతో అడుగుతున్నా. ప్లీజ్ దయచేసి వీడియో నచ్చింది అనుకోండి, దయచేసి లైకులు చేయండి. బాయ్ ఫ్రెండ్స్.